ఇప్పుడు మీరు అమెరికాకి రావాలంటే ఒక వీసా ఇవ్వాలంటే ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. మీ దేశంలో అడుగు పెట్టాలంటే ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు కదా! మ్మ్. మేము అడుగు పెట్టడానికి ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. మీరేమో వచ్చి దేశాలన్నీ ఆక్యుపై చేసేసుకుంటాం, అధ్యక్షులను ఎత్తుకెళ్ళిపోతాం అంటే ఎట్లా? మధురైని ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు కెనడా మాదే అని అమెరికా జెండా ఫ్లాగ్ పాతేశారు ట్రంప్. గ్రీన్లాండ్ మాదే అంటున్నారు. ఏంటి అసలు ఈ దీని ఏమంటారు, సామ్రాజ్యవాదం అంటాం మన తెలుగులో. అంటే ఇప్పుడు ఇండియా ఫామ్ అయినప్పుడు కూడా ఇండియా మన ఓన్లీ 2/3 ఆఫ్ ఇండియా ఉండే కదా. ఉమ్, రెస్ట్ ఆఫ్ ద 1/3 ఇప్పుడు మనం హైదరాబాద్ ఉన్నాం కదా. అవును, సంస్థానాలన్నీ మీరు చెప్పండి హైదరాబాద్ ఎట్లా ఏం చెప్పండి. అంటే భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపింది. ఓకే, నేను చెప్పట్లేదు, మీరు చెప్తాను, నన్ను మళ్ళీ తిడతాను నేను అంటే. లేదు, నేనే చెప్తున్నా. అట్లా ఇప్పుడు అదే విధంగా అతను గ్రీన్లాండ్ ట్రై చేస్తుండు. హిస్టారికల్ గా గ్రీన్లాండ్ నార్త్ అమెరికా తోటి అలైన్ అయిందని అతని ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండేది 30,000 మంది పాపులేషన్. దాని ప్రొటెక్షన్ కు ఇప్పుడు ఒక 50 ఏళ్ల నుంచి అమెరికా సైన్యం తీసుకుపోయి అక్కడ పెట్టి 50 ఏళ్ల నుంచి ప్రొటెక్ట్ చేసేది అమెరికానే. అది ఎందుకంటే అక్కడ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అక్కడ అమెరికా స్టేషన్స్ ఉండి అమెరికానే ప్రొటెక్ట్ చేసిందని ఇతని ఆర్గ్యుమెంట్. ఓకే, అక్కడ అది డెన్మార్క్ ఒక కంట్రీ కాదు, అదొక టెరిటరీ. వాళ్ళు వాళ్ళ కంట్రీలో కూడా ఇన్కార్పొరేట్ చేయలేదు దాన్ని. ఓకే, డెన్మార్క్ లో కూడా దాన్ని ఇన్కార్పొరేట్ చేయలేదు అది. కాబట్టి అది మాకు కావాలని ట్రంప్ ఆర్గ్యుమెంట్. నేను సపోర్ట్ చేస్తలేను, అపోజ్ చేస్తలేను. సో అక్కడ ఉండే పాపులేషన్ 30,000. దాని ప్రొటెక్షన్ మొత్తం యుఎస్ఏ ఇచ్చింది. డెన్మార్క్ దగ్గర ఏముందండి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి? వాళ్ళు ఉన్నాయే 30 ప్లేన్లు తీసుకుపోయి రష్యాతో ప్రొటెక్ట్ చేస్తుందా? అమెరికా ఉంది కాబట్టి ఇన్నేళ్లు ప్రొటెక్ట్ అవుతాంది. నాటోలో కూడా మేజర్ మెంబర్ అమెరికానే ఫైనాన్షియల్ కూడా మొత్తం ఎక్కువ సపోర్ట్ చేసింది అమెరికానే. మేము కష్టపడ్డ మా డాలర్ని తీసుకుపోయి గ్రీన్లాండ్ మీద పెట్టిండు. ఇప్పుడు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అలాగే ఎందుకు కంటిన్యూ చేయకూడదు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎవరు తీసుకుంటలేరు, డెన్మార్క్ తీసుకుంటలేదు, ఎవరు తీసుకుంటలేరు. అక్కడ చైనా వచ్చి మొత్తం ఆక్యుపై చేస్తానని చెప్పి తన ఆర్గ్యుమెంట్. ఓకే, చైనాకి ఇవ్వడం ఎందుకు, మాకే ఇచ్చేసేయి అని చెప్పి తన ఆర్గ్యుమెంట్. వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు ఏమంటే మీకేమైనా కావాలంటే చైనా వాళ్ళని తీసేయాలంటే మనం మాట్లాడుకుందాం, మీ మిలిటరీ బేస్ ఆల్రెడీ ఉంది కదా అని డెన్మార్క్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. అమెరికా ఆర్గ్యుమెంట్ ఏంటంటే చైనాకి అన్నిస్తానో రష్యాకి అన్నిస్తానో వాళ్ళిద్దరికి ఇచ్చిన దానికన్నా నాకు ఇచ్చేసి అని తన ఆర్గ్యుమెంట్ అన్నట్టు. ఓకే, టోటల్ ఎయిడ్ మేమే ఇస్తున్నాం, టోటల్ అదంతా మేమే టేక్ కేర్ చేస్తాం కాబట్టి మాకు ఇచ్చేసి. నా కెనడాకి వచ్చే మటుకు ఫస్ట్ ఏంటంటే కెనడా మా రాష్ట్రం అని చెప్పి ఇతను మొదలు అనలేదు. వాళ్ళు ఏమంటారంటే కెనడా వాళ్ళు ఏమంటారంటే మా మీద టారిఫ్ తీసేయమంటాడు. అవును, టారిఫ్స్ వచ్చిన కొత్తలో టారిఫ్స్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చింది. అసలు ప్రెసిడెంట్ ఎలక్ట్ కాగానే ప్రమాణ స్వీకారం తీసుకోకముందే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇతను చెప్పింది మీ మీద టారిఫ్ వేస్తా అని చెప్పాడు. అంటే మా గూడ్స్ అంటే మేము ఒక కప్పు కెనడాకి పంపిస్తేనేమో మాకు వాడు 50% టారిఫ్ వేస్తాడు. వాళ్ళు ఈ గ్లాసెస్ కనుక కెనడా నుంచి మా దగ్గర పంపిస్తే మేము టారిఫ్ వేస్తలేము. మేమేమన్నామంటే ఈ కప్పు మీ దగ్గర పంపించినప్పుడు మాకు టారిఫ్ వేయద్దు అంటే లేదు మేము బతకలేమంటారు. మరి నువ్వు బతకలేనప్పుడు మేము కూడా టారిఫ్ వేయాలి కదా, అద్దాలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము టారిఫ్ వేయాలి కదా అని ఇతను ఆర్గ్యుమెంట్. ఇంకో పని చెయ్యి, ఒకవేళ నువ్వు బతకలేవు కష్టం ఉన్నది అనుకో మా దాంట్లో జాయిన్ కా, వెల్కమ్. ఓకే, మా దాంట్లో జాయిన్ అయితే నీకు టారిఫ్ లేదేం లేదు కదా. ఓకే, యుఎస్ఏ నువ్వు కూడా యుఎస్ఏ అనదర్ స్టేట్ ఉండిపోన్నారు. ఒక స్టేట్ కాదు 3 స్టేట్ 4 స్టేట్లు ఇద్దాం అని ఇతని ఆర్గ్యుమెంట్. మీకు అందరికి సిటిజన్షిప్ ఇస్తాం, ఓటింగ్ రైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఇచ్చేస్తాం, జాయిన్ కాండి. జాయిన్ అయితే టారిఫ్స్ ఉండవు, లేదా టారిఫ్ తీసే నువ్వు టారిఫ్ పెడితే నేను టారిఫ్ పెడతా. ఓకే, అది దాంతో ఏమైందంటే ఈ టారిఫ్ చేయబట్టి కెనడా ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోయే మటుకు అది ఇంకా ఎంత డౌన్ అవుతుందో తెలియదు. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఆల్రెడీ అక్కడ 30-40% డౌన్ అయిపోయింది. అవునా సార్? ఎంప్లాయ్మెంట్ డౌన్ అయిపోయింది అక్కడ వాళ్ళకు. సో ఇవన్నీ డౌన్ అయ్యి, ఎందుకంటే ఇదివరకు అన్ని కూడా ఇండస్ట్రీస్ కొన్ని కెనడాలో పెట్టి మా దగ్గర ఎక్స్పోర్ట్ చేసేది. ఓకే, మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం టారిఫ్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం టారిఫ్ లేకుండే. సో అవన్నీ కూడా ఇతను టారిఫ్ పెట్టే మటుకు కెనడా ఎకానమీ డౌన్ అయ్యే మటుకు
ఒక షేక్ అన్నది వచ్చేసింది. ఇమ్మీడియట్ గా కెనడా వచ్చి యుఎస్ లో జాయిన్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ ఒకవేళ కనుక ఎకానమీ ఇట్లే సర్వైవ్ అయితే జనాలు ఏమనుకుంటారు, ఎట్లా మన కల్చర్ సేమ్, మన లాంగ్వేజ్ సేమ్, అంటే కొన్ని ప్రొవిన్సెస్ ఉన్నాయిలేండి అక్కడ కొద్దిగా ఫ్రెంచ్ మాట్లాడతారు, కొద్దిగా తక్కువ ప్రొవిన్స్, కల్చర్ సేమ్, వీటితోటి ఎక్కడ వీడి యుద్ధం పోయినా, అమెరికా యుద్ధం పోయినా వాళ్ళు తోకబడి, ఇరాక్ పోయినా వచ్చిండ్రు, ఆఫ్ఘనిస్తాన్ పోయినా వచ్చిండ్రు, ఇవన్నీ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోతే అనే ఒక ఫీలింగ్ కొందరిలో ఉంది. ఈ ఎకానమీ డౌన్ అయిపోయిందండి, ఎందుకంటే వాళ్ళ కంట్రీ పెద్దది, చాలా పెద్ద కంట్రీ, చాలా పెద్దది కదా, చాలా పెద్దది, విస్తీర్ణంలో యుఎస్ అంత పెద్దది. వాళ్ళ పాపులేషన్ మా టెక్సస్ తో సమానం, మంచి కంట్రీ, ఒక 3-4 కోట్ల కన్నా ఎక్కువ పాపులేషన్ లేదు వాళ్ళు. సో వాళ్ళు మా దగ్గర జాయిన్ అయితే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటదని ఇతని ఆర్గ్యుమెంట్. నేను సపోర్ట్ గా నా పొజిషన్ చేయట్లేదు అని చెప్తాను అన్నట్టు, ట్రంప్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. సో అది కూడా గ్రీన్లాండ్ అయితే తొందరనే వచ్చే ఛాన్స్ ఉంటది, ఎందుకంటే కెనడా మరి ఎంత మటుకు స్ట్రగుల్ కాగలుగుతుంది, ఎంత మటుకు సస్టైన్ కాగలుగుతుంది చూడాలి. ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా ఆల్రెడీ ఇటలీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టి, గ్రీన్లాండ్ కు డెన్మార్క్ తోటే ఉండాలని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇవన్నీ అంటే ఈ స్ట్రాంగ్ నేషన్స్ కదా, ఇటలీ, ఇవన్నీ పెద్ద పెద్ద కంట్రీస్. ఇవన్నీ కంట్రీస్ అయితే ఏం చెప్పిండు, February 1st నుంచి 10% టారిఫ్ పెడతా అన్నాడు. ఫ్రాన్స్ కూడా బెదిరిస్తున్నాడు కదా, ఫ్రాన్స్, ఇటలీ కానిలే, మళ్ళీ ఇటలీ అనలే, ఎందుకంటే ఇటలీ సెపరేట్ ఉంది కదా, ఇటలీ అనలే. మిగతా జర్మనీ కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానీ 10% టారిఫ్ వాళ్ళని నోరు పట్టుకుంటాను. ఇంకోటి ఏమన్నా అంటే జూన్ దాకుంటే ఆ 10% దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తా అని చెప్తాను. సో ఇప్పుడు చూడాలి ఏమైంది అనేది. February 1st టారిఫ్ పెడతాడా? ఆల్రెడీ మా స్టాక్ మార్కెట్ ఒక 5% డౌన్ అయిపోయింది, ఎందుకంటే ఈ టారిఫ్స్ తోటి కొద్దిగా స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. సో ఆల్రెడీ డౌన్ అయిపోయింది, చూడాలి టారిఫ్ పెడతాడా, బెదిరిస్తాడా, ఇది బెదిరిస్తాడా లేదా అటు పెడతాడా అంటే. ఇదివరకు ఏంటంటే ఈ వెనెజులాన్ ప్రెసిడెంట్ రాకముందు దాకా వాగుతా అంటాడు అని కొందరు అనుకునే వాళ్ళు, కానీ మేము అనుకోలేదు. మాకు తెలుసు ఒబ్బు తన మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని మాకు అంతకుముందు 2016 తెలిసిపోయింది. మరీ పోయి కంట్రీ ప్రెసిడెంట్ పీక్ కొని వస్తాడని మాత్రం అనుకోలేదండి. అవును, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన, ఎట్లున్నాడు? జైలు ఉంటాడు, ఇంకెక్కడ లీగల్ ప్రాసెస్ అవుతుందా? దానికి అతని లీగల్ ప్రాసెస్ ఉంటది, అతను లాయర్ హైర్ చేసుకున్నాడు నాకు తెలిసి. లాయర్ హైర్ చేసుకోకుండా గవర్నమెంట్ లాయర్ ప్రొవైడ్ చేస్తుంది అతనికి. సో డెఫినెట్లీ ఆయన వైఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నారు, ఇప్పుడంతా ఆయన బెయిల్ దొరకదు అతనికి.